శుభ సంకల్పాలు సుఖజీవన కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. రంగురంగుల ప్రపంచం చూడాలి అంటే ఈ దృష్టి సరిగ్గా ఉండాలి. అదేవిధంగా ఏ వ్యక్తిని చూస్తున్నా ఏ వస్తువుని చూస్తున్నా సరే మన దృష్టికోణం ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. దృష్టికోణం సరిగ్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి అని అందరూ అంటారు. అదేవిధంగా దేవతల్ని పవిత్రులు అంటారు. పవిత్రత అంటే ఏంటి, ఈ విషయాన్ని చర్చించడానికి ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి వీణక్కయ్య గారు. వారికి సుస్వాగతం. ఓం శాంతి. అక్కయ్య, పవిత్రత అంటే ఏంటి? పవిత్రత అంటే అర్థము శుద్ధత అని మనం తెలుసుకోవచ్చు. శుద్ధత అనేది బాహ్యమైన విషయాల గురించి చెప్పేదైతే, పవిత్రత అనేది ఆంతరిక శుద్ధతను సూచిస్తుంది. పవిత్రత అనేటువంటిది ఒక దివ్య గుణం. పవిత్రత అనేది అన్ని గుణాలకు తల్లి లాంటిది, అన్ని గుణాలకు అది రాణి లాంటిది అని కూడా చెప్పచ్చు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ మిగతా గుణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పవిత్రమైనటువంటి దృష్టిని కలిగి ఉండటం, పవిత్రమైన మనస్సును కలిగి ఉండటం, పవిత్రమైన బుద్ధిని కలిగి ఉండటం మిగతా గుణాలన్నిటికీ ఒక గేటు తెరిచినట్లుగా అవుతుంది. అనేక గుణాలు మనలో రావటం ప్రారంభమవుతుంది. ఎలాగైతే భూమిని దున్ని సిద్ధంగా ఉంచినప్పుడు ఎలాంటి విత్తనాలు వేసినా, అంటే ఏ జాతి విత్తనాలు వేసినా మంచి విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. అదేవిధంగానే పవిత్రత అనేది మనం సాధించినట్లయితే అన్ని రకాల గుణాలు కూడా మన జీవితంలో కనిపిస్తాయి. అయితే పవిత్రత అనేటువంటి ఈ దివ్య గుణాన్ని ముఖ్యంగా దృష్టి కోసం మనకు చెప్పడం జరిగింది. దృష్టిలో పవిత్రతను కలిగి ఉండాలి అంటారు. చూడటంలో పవిత్రత. మనం చూడటంలో పవిత్రత అంటే అర్థం ఏంటి? ఏది చూస్తున్నామో అది కనిపిస్తూ ఉంది కదా, ఏది కనిపిస్తూ ఉందో దాన్ని అర్థం చేసుకుంటున్నాము, దాన్ని నిజం అనుకుంటాము, దాన్ని నిజమని కూడా అర్థం చేసుకుంటున్నాము. మరి ఇందులో పవిత్రతను కలిగి ఉండటం లేదా పవిత్రతను కలిగి ఉండటం వలన మనకు కనిపించటం ఇంకోటి ఏదైనా వేరేగా ఉంటుందా? ఖచ్చితంగా వేరేగా ఉంటుంది. మన దృష్టిలో పవిత్రతను సాధించటం వలన ఏ విషయంలోనైనా దాని అంతరార్థాన్ని చూడడానికి సాధ్యమవుతుంది. పవిత్రత లేకపోతే కనిపిస్తున్న బాహ్యమైనది మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యం వెనుక ఉన్న ఉద్దేశము, దాని అంతరార్థము మనము గ్రహించగలగాలి అంటే మన దృష్టిలో పవిత్రత అనేది ఉండాలి. ఈరోజు దృష్టిలో పవిత్రత అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుంటాం. ఒకసారి ఒక తల్లి తన పసి పాపను ఇంట్లో పడుకోబెట్టి తను నీళ్లు తెచ్చుకోవటానికి బయటకు వెళ్ళింది. బయటకు వెళుతూ తన పెంపుడు ముంగిసని కాపలాగా పెట్టి వెళ్ళింది. పాపను గమనిస్తూ ఉండు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాను అని దానికి చెప్పి వెళ్ళిపోయింది. అయితే ముంగిస అక్కడ ఉండగానే, పాప ఆడుకుంటూ ఉండగానే ఆ తల్లి నీళ్ళ కోసం వెళ్ళిపోయిన కాసేపటికి ఒక పాము ఆ ఇంటిలోకి వస్తుంది. ఆ పాము ఇల్లంతా తిరుగుతూ పాప దగ్గరికి కూడా వస్తుంది. పాప వద్దకు వచ్చినటువంటి పాము ముంగిస దృష్టిలో పడుతుంది. ముంగిస వెంటనే ఆ పామును పక్కకు తీసేసి దాంతో పోరాడి పాపను రక్షించి దాన్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ముంగిస నోటికి అలాగే ముంగిస శరీరానికి పాము శరీరం తాలూకు రక్తం అంతా అంటుకొని ఉంది. కానీ ముంగిస తన యజమానురాలు చెప్పినట్లుగా కర్తవ్యాన్ని పూర్తి చేసి పాపను రక్షించింది కదా. ఈ విషయాన్ని సగర్వంగా చెప్పాలి, ఆమె దగ్గర నుండి మెప్పు పొందాలి అనే లక్ష్యంతో, ఆ సంకల్పంతో ముంగిస ఏం చేసింది, తలుపు దగ్గరికి వచ్చి యజమానురాల కోసం ఎదురు చూస్తూ ఉంది. చూడండి, మీరు నన్ను పాపకు కాపలాగా పెట్టి వెళ్ళారు, నేను చక్కగా పాపను
రక్షించాను, పాము నుండి కాపాడాను అనే విషయము అర్థం కావాలి కదా. అందుకని లోపలికి వచ్చిన తర్వాత కాకుండా అది ముంగిస ఏం చేసింది, తలుపు వద్దని నిలబడింది. ద్వారం వద్ద రక్తసిక్తంగా ఉన్నటువంటి ముంగిస నోటిని చూసి, రక్తం అంటుకొని ఉన్నటువంటి ముంగిస శరీరాన్ని చూసి వెంటనే ఆ యజమానురాలి మనస్సు ఇంకేదో ఆలోచన చేస్తుంది. ఈ ముంగిస నేను లేని సమయాన్ని చూసి నా పాపకు హాని కలిగించింది అని ఆమె అర్థం చేసుకుంటుంది. వెంటనే మనస్సు కాదేమో అని అనిపిస్తుంది మళ్ళీ. అయినా మరి ముంగిస నోటికి ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఆమెకి దృఢపడిపోతుంది ఈ ముంగిస పాపకు హాని కలిగించింది అని. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి నిండుగా ఉన్న నీళ్ల బిందెను ఆ ముంగిస పైన వేసేస్తుంది. కోపం కొద్దీ ముంగిస అక్కడికక్కడే చచ్చిపోతుంది. పరిగెట్టి తన పాపను చూసుకోవటానికి ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి చూస్తే పాప సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంది. ఆ పాప పక్కనే చనిపోయిన పాము పడి ఉంది. అప్పుడు ఆమెకు జ్ఞానోదయం అయింది. ఈ ముంగిస పాము నుండి నా పాపను రక్షించి విజయ గర్వంతో నా ఎదురుగా నిలబడింది. నేను దాన్ని మెచ్చుకోకుండా దాన్ని ప్రాణమే తీసేశాను కదా అని బాధపడింది. దృష్టిలో పవిత్రత అనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆమె చూసిన విషయం కళ్ళకు బాగా కనిపించింది, ప్రత్యక్షంగా అర్థం అవుతూనే ఉంది. దృశ్యం ఏంటి అనేది అవగతం అయిపోయింది. తను అర్థం చేసుకుంది. తరువాత ఏం రియాక్ట్ చేయాలో కూడా చేసేసింది. అయితే దృష్టిలో పవిత్రత ఉన్నట్లేనా? ఆమె తన పాపను రక్షించినటువంటి ఆ ముంగిసను కాపాడటం పోయి, దాన్ని మెచ్చుకోవటం పోయి దాని ప్రాణమే తీసేసుకుంది. కారణం ఏంటి? దృష్టిలో పవిత్రత లేకపోవటం. అంటే కంటి చూపు బాగానే ఉంది, కంటి చూపుతో పాటు మనస్సు కూడా బాగానే ఆలోచన చేసింది, బుద్ధి కూడా ఆలోచన చేసింది, విషయాన్ని పసిగట్టింది, కానీ అంతరార్థాన్ని గ్రహించలేకపోయింది. ముంగిస నోటికి రక్తం ఎందుకుంది? ఆ ముంగిస ద్వారం వద్ద ఎందుకు నిలబడి ఉంది? ఒకవేళ తన పాపను చంపి ఉంటే అది యజమానురాలికి కనిపించకుండా పారిపోయి ఉండేది కదా. ద్వారం వద్ద నిలబడి ఎందుకు ఎదురు చూస్తూ ఉంది సంతోషంగా? ఆ అంతరార్థాన్ని ఆమె గ్రహించలేకపోయింది. కారణం దృష్టిలో పవిత్రత అన్నది లేకపోవటమే. ఈ విషయంతో దృష్టిలో పవిత్రత అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. ఇలాగే మన నిజ జీవితంలో కూడా ఎన్నో మార్లు మనం కళ్ళ ఎదురుగా చూసాము, నేనే ఇది చూశాను, ఇలాగే ఉండింది, ఇది ఇలాగే జరిగింది అని అనుకుంటూ ఉంటాం. కానీ తద్విరుద్ధంగానే జరిగి ఉంటుంది. విషయాన్ని మనము అంతరార్థాన్ని అర్థం చేసుకోవటానికి దృష్టిలో పవిత్రత అన్నది కలిగి ఉండాలి. దీంతో పాటు నేను మరొక ఉదాహరణ కూడా చెబుతాను. దృష్టిలో పవిత్రత ఉండటం వలన ద్రోణుడు అర్జునుడిని తనకు కాబోయేటువంటి మంచి శిష్యుడు అని ఆ రోజే గ్రహించాడు. దృష్టిలో పవిత్రత ఉండటం వలన మన లోపల ఉన్నటువంటి ఆంతరిక శక్తులు కూడా మనకు స్పష్టంగా బయటకు కనిపిస్తాయి. అర్జునుడిలో ఉన్నటువంటి గుణాలు, అర్జునుడిలో ఉన్నటువంటి చురుకుదనము అతడి దృష్టిలో కనిపించేది, అది అతడి గురువుకు మాత్రమే కనిపించింది. అందుకే ద్రోణాచార్యుడు అర్జునుడిని తన ప్రియ శిష్యుడిగా తయారు చేసుకోగలిగాడు. అర్జునుడికి అన్ని విషయాలు కూడా నేర్పించాడు. కారణం ఏంటి అంటే గుర్తించటం. దృష్టిలో పవిత్రత ఉన్నప్పుడు మనం ఎదుటి వారి యొక్క ఆంతరిక శక్తిని గ్రహించగలుగుతాం. బాహ్యమైన రూపాన్ని చూసేది ఈ కళ్ళు అయితే, మన కళ్ళలో మనం చూసే విధానంలో ఉన్నటువంటి పవిత్రత అన్నది ఆంతరిక దృశ్యాన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. దృష్టిలో పవిత్రత ఉండటం వలన మన కంటి చూపు ద్వారా ఎదుటి వారిని పావనంగా చేయటం కూడా సాధ్యమవుతుంది. మహాభారతంలో చివరి అంకంలో దుర్యోధనుడిని దృఢంగా చేయటం కోసం గాంధారి తన చూపు ద్వారానే అతని శరీరాన్ని వజ్రకాయంలాగా తయారు చేసింది అని మనం వింటాం. మరైతే ఆమె దృష్టికి అలాంటి పవర్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఆమె ఎప్పుడూ చెడు దృశ్యాలు చూడనే లేదు. చెడు దృశ్యాలు చూడకనే పోవటం వలన ఆమె కంటి చూపుకు అంత విలువ
వచ్చింది, అంత శక్తి అన్నది ఏర్పడింది. ఆ శక్తిని తన కొడుకు శరీరాన్ని వజ్రంగా తయారు చేయడానికి ఆమె ఉపయోగించింది. అయితే ఈ కళ్ళ ద్వారా చూస్తున్నటువంటిది మాత్రమే మనము చూడకుండా మూసివేసుకుంటే, ఈ చూపు మాత్రమే అంత పవిత్రంగా అంత శక్తివంతంగా తయారై ఉంటే, మన ఆంతరిక దృష్టిని మనము చెడు వైపుకు వెళ్ళనివ్వకుండా మంచి దృశ్యాలనే చూస్తూ మంచి విషయాలనే వీక్షిస్తూ అలవాటు చేసుకోవటం వలన మన ఆంతరిక నేత్రానికి మన ఆంతరిక దృష్టికి ఎంతటి శక్తి వస్తుందో ఆలోచన చేయండి. దాన్ని పవిత్రత అని అంటారు. దిష్టి తగులుతుంది అని అంటారు కదా, అదేంటక్కి? దిష్టి తగులుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది చూపు వలన మనకు నష్టం కలుగుతుంది లేదా మనకి ఇబ్బంది అవుతుంది అని కూడా అంటూ ఉంటాము. అయితే ఈ దిష్టి అనేది పవిత్రమైన దృష్టికి వ్యతిరేక పదంగా మనము తెలుసుకోవచ్చు. దిష్టి అన్నది ఏంటంటే ఇతరులను ఈర్ష్యా దృష్టితో చూడటం, అసూయ దృష్టితో చూడటం, అలాగే ఇతరులను చూసినప్పుడు ఓర్చుకోలేకపోవటం, ఓర్వలేనటువంటి దృష్టినే దిష్టి అంటారు. అలా దిష్టి పెట్టడం లేదా దిష్టి తగిలిందే అనుకోవటం ఇదంతా కూడాను మన మనసు యొక్క భావనలు. పవిత్రమైన దృష్టితో చూస్తున్నప్పుడు ఎదుటి వారిని మనం అభినందిస్తాం. అదే ఈర్ష్యా దృష్టితో చూస్తున్నప్పుడు ఓర్వలేనితనం మనలో వచ్చేస్తుంది. ఓర్వలేనితనం ఉన్నప్పుడు మనకే కడుపులో కాస్త మంటగా కూడా అనిపిస్తుంది. ఈరోజుటి డాక్టర్స్ కూడా చెబుతున్నారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటానికి కారణం ఇతరుల్ని చూసి ఓర్చుకోలేకపోవటమే అని. కడుపులో మంట అని కూడా మామూలు మాటగా చెబుతూ ఉంటారు, ఈర్ష్యను అసూయను కూడా. అయితే ఈర్ష్య అసూయలు కలిగినటువంటి దృష్టి వలన మనకు ఇబ్బంది కలుగుతుంది, అలాగే ఎదుటి వారికి కూడా ఇబ్బంది కలిగిస్తాం. ఏది మనం చూస్తున్నా వాళ్ళలో మన మంచి గుణాలు చూసి అభినందన దృష్టితో మనం ప్రవర్తించాలి. ఈర్ష్యతో ఉండటం వలన, అసూయతో వాళ్ళని చూడటం వలన వారిని దుఃఖపరుస్తాము, అలాగే మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మనం అనుకోవచ్చు, నేను ఈర్ష్యపడింది నా మనస్సులోనే కదా, వాళ్ళకి ఎలా తెలిసింది అని. అయితే మన మనసులో ఉన్నటువంటి ఈర్ష్యా భావనలు ఎదుటి వారి మనస్సుకు అందుతాయి. మనసు యొక్క భావనల్ని మనసు అర్థం చేసుకుంటుంది, మనసు యొక్క భాషను మనసు క్యాచ్ చేసుకుంటుంది. సో మనలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయలు అనేవి ఎదుటి వారి మనస్సుకు అర్థమవుతాయి. ఆ మనసు బాధపడుతుంది. బాధపడిన ఆ మనసు ద్వారా మళ్ళీ ఆ దుఃఖపు తరంగాలు తిరిగి మళ్ళీ మన మనసుకి అందుతాయి. ఆ దుఃఖపు తరంగాలే మన మనస్సును బాధకు గురి చేసి మనకు మనసులో మంట అనేటువంటి ఒక భావనను క్రియేట్ చేస్తుంది. మనస్సు మండుతూ ఉంది అంటాము, కడుపులో మండుతూ ఉంది అంటాము. కారణం ఏంటి అంటే ఈర్ష్య అసూయల్ని మనం పంపించాము, అక్కడి నుండి దుఃఖపు తరంగాలు మళ్ళీ మనకు రిసీవ్ అయ్యాయి. ఇవి మన దృష్టిలో పవిత్రతను కోల్పోవటం వల్ల జరిగేది. దృష్టిలో పవిత్రత ఉన్నదే అంటే అభినందన భావన ఉంటుంది. అసూయ పడటం కాకుండా అభినందించటం మనం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఒక చిన్న అభినందన, ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న పొగడ్త, లేదా వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించటం. మన దృష్టిలో పవిత్రత ఉండటం వలన అది మనల్ని మనం చూసుకోవటానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మొదట మనల్ని మనం చూసుకుందాము. మన ప్రవర్తన ఎలాగున్నది, మన మాటలు ఎలాగున్నాయి, నా ఆలోచన సరళి ఎలా ఉన్నది, నా ప్రవర్తన తీరు ఎలా ఉంది, వీటిని గురించి మనం చూసుకునేటప్పుడు పవిత్రతను కలిగి ఉండాలి. లేకపోతే నేను ఎలా చేస్తున్నా నాకు బాగానే అనిపిస్తుంది, నేను ఎలా మాట్లాడుతున్నా దాంట్లో నాకు మంచిదే కనిపిస్తుంది. అప్పుడు అంటూ ఉంటారు, వాళ్ళు మాత్రమే తప్పులు పడతారు, నేను ఎంత చక్కగా చేస్తున్నాను కదా అని. అంటే మన తప్పుల్ని మనం గుర్తించలేకపోతున్నాము అంటే దృష్టిలో పవిత్రత లోపించింది. దీనివల్ల లాభాలు ఏంటక్కియా పవిత్రత దృష్టి ఉంటే? దృష్టిలో పవిత్రత ఉండటం వలన మనల్ని మనము సరిగ్గా చూసుకోగలుగుతాం. మనల్ని మనం సరిగ్గా గుర్తించగలిగితే మనల్ని మనం సరిగ్గా తయారు చేసుకోగలం, తీర్చిదిద్దటం సాధ్యమవుతుంది. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం, మనం చేస్తున్న పనిలో ఏవైనా పొరపాట్లు జరుగుతున్నాయి. పొరపాట్లు జరుగుతున్నాయి అనే విషయం మనకు అర్థమైతే
మనం దాన్ని అలాగే వదిలేస్తామా? లేదు, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. సరిదిద్దుతాం కదా, ఖచ్చితంగా సరిదిద్దుతాం. అలాగనే మనలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయి అని మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాము. ఇది మానవ నైజము. ఉదాహరణకు మన మేకప్ కానివ్వండి, లేదా మనం కూర్చున్న విధానం కానివ్వండి, మనం మాట్లాడుతున్న మాట తీరు కానివ్వండి, ఏదైనా కొంచెం డిఫరెన్స్ అయ్యాయంటే ఎవరైనా మనకు సూచన ఇస్తారు, లేదా మనకి కూడా అర్థమవుతుంది. వెంటనే సరి చేసుకుంటామా లేదా? అలాగే ఉండి పర్వాలేదు అనుకుంటామా? లేదు కదా. మంచిగా ఉండాలి అనేది మన నైజము, మానవుని యొక్క స్వభావం, మనసు యొక్క ధర్మము, ఆత్మ యొక్క స్వధర్మము పవిత్రత. పవిత్రత అనేది ఆత్మ యొక్క స్వధర్మం కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లో సరిగ్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అనే కోరుకుంటుంది. ఎక్కడైనా తేడా వచ్చిందని గుర్తిస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకుంటుంది. మనల్ని మనం సరిదిద్దుకోవటానికి ప్రయత్నించటం లేదు అంటే ఒకే ఒక ముఖ్యమైన కారణం, సరిదిద్దుకునే అవసరాన్ని మనం గుర్తించలేకపోవటానికి కారణం ఏంటి? మనం చూసే విధానంలో పవిత్రతను కోల్పోవటం. దృష్టిలో పవిత్రత ఉన్నట్లయితే మనం చేస్తున్న వాటిలో ఏది మంచిది, ఏది కాదు, ఏది పొరపాటు, ఏది సరిగా ఉంది మనకు బాగా అంటే స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా అర్థమవటం వలన దాన్ని మనం సరిదిద్దుకోవటానికి మనకు తెలియకుండానే మనం ప్రవర్తిస్తాం. అయితే పవిత్రత దృష్టిలో ఇది ఏదైతే ఉందో అది మనకే లాభకరమా? మనం పవిత్రంగా ఉంటే దానివల్ల ఇతరులకు కూడా ఏమైనా వస్తుందా? ఖచ్చితంగా. ఎలాగైతే ఈర్ష అసూయల దృష్టితో చూసినప్పుడు ఎదుటి వారికి దృష్టి తగులుతుంది అంటాము, అలాగే మన దృష్టిలో పవిత్రత ఉంటే అభినందన దృష్టితో, ప్రోత్సాహకరమైన దృష్టితో మనం ఇతరులను చూస్తున్నప్పుడు వారి మనసుకు సంతోషం కలుగుతుంది. దాన్ని ఏమంటారో తెలుసా? ఏ దేవత చల్లని చూపు నా మీద పడింది, అందుకే నేను అనుకున్నది సాధించగలిగాను అని అంటాం కదా. చల్లని చూపు అంటారు దాన్ని. ఏ దేవత చల్లని చూపు నా పైన పడింది, ఏ దేవతయో తన కరుణా వీక్షణంతో నన్ను చూశారు, వాళ్ళ కరుణా దృష్టి నా పైన పడింది, అందుకే నేను అనుకున్నది సాధించగలిగాను, విజయాన్ని నేను సంపాదించగలిగాను అని అంటాం. మరి చెప్పండి, దృష్టిలో పవిత్రతను కలిగి ఉండటం వలన ఎంతమందికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు? మనం నోరు తెరిచి మన మాటల ద్వారా వాళ్ళని అభినందించే అవసరం కూడా లేదు. దృష్టిలో పవిత్రత ఉంటే మన అభినందన వారి మనస్సుకు అర్థమవుతుంది. వారి మనస్సు ఉత్సాహాన్ని కలిగి ఉంటూ అనుకున్నది సాధించగలుగుతారు. ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి ఆటోమేటిక్గా. ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి మనకు మళ్ళీ సంతోషపు తరంగాలు వస్తాయి, అందుతాయి. అంటే ఆ సంతోషపు తరంగాలు మనల్ని సంతోషంగా ఉంచుతాయి కదా. మరి దృష్టిలో పవిత్రత కలిగి ఉండటం ఎదుటి వారికి లాభమే, మనకు కూడా లాభమే. అంతేకాకుండా దృష్టిలో పవిత్రత ఉండటం వలన మనలో ఉన్న పొరపాట్లను మనం చక్కగా చూడగలము. చూసిన తర్వాత వాటిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం కూడా చేస్తాం. మనలో ఉన్న తప్పులు మనం చూసుకుంటున్నప్పుడు ఇతరుల తప్పులు కూడా చూసే అవకాశం అయితే ఉంది కదా. ఇతరుల తప్పుల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇతరుల తప్పులను చూస్తున్నప్పుడు వారిని వెక్కిరించటానికి అనే భావన మనలో ఏర్పడదు, దాన్ని సరిదిద్దటానికి మనకు అవి కనిపిస్తాయి. ఎప్పుడు మనం సరిదిద్దుకుని ఉంటామో అప్పుడే వారిలో ఉన్న పొరపాటు మనకు కనిపిస్తుంది. మనం సరిదిద్దుకునే ప్రయత్నంలో లేము, ఎదుటి వారిని సరిదిద్దుతున్నాము అంటే దృష్టిలో పవిత్రత లోపించినట్లే. మొదట నన్ను నేను సరిదిద్దుకున్నప్పుడు ఇతరుల్ని సరిదిద్దాలి అనే అభిప్రాయం మనలో కలుగుతుంది. సో వాళ్ళని కూడా మనం తయారు చేయటానికి ఉత్సాహంగా బయలుదేరుతాము. ఆ ప్రయత్నంలో ఎంత కష్టమైనా సరే మనము ప్రయత్నం చేసి విజయాన్ని సాధించగలుగుతాం. కావున దృష్టిలో పవిత్రత అనేటువంటిది మన తప్పుల్ని మనకు చూపించినట్టుగా ప్రపంచంలో ఉన్న తప్పుల్ని కూడా చూపిస్తుంది. కానీ అవి నేను ఎంతవరకు చూడాలి? ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అని మనకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది, డాక్టర్కి కూడా అర్థమవుతుంది. మరి డాక్టర్కు అర్థమైతే ఉపయోగం ఏంటి? దాని సరైన మెడికేషన్ దానికి సరి అయినటువంటి ఔషధాన్ని ఇచ్చి వాళ్ళ జ్వరాన్ని తొలగిస్తారు. ఆ రోగిని
ఆరోగ్యవంతంగా చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఆ వ్యక్తి జ్వరంలో ఉన్నాడు అని. కానీ ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తికి ఔషధాన్ని ఇవ్వలేరు కదా, ట్రీట్మెంట్ ఇవ్వలేరు కదా. అలాగనే దృష్టిలో పవిత్రతను మనం కలిగి ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న వ్యక్తుల అందరి చెడు గుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం వాటన్నిటిని చూడకూడదు. మన వద్దకు ఎవరైనా వచ్చారనుకుందాం, చాలా జ్వరంగా ఉంది, నాకు ఏదైనా మందు ఇవ్వండి అని. మనం ఏం చెబుతాము? నేను డాక్టర్ని కాదండి, నేను ఉపశమనం మాత్రమే చేయగలను, ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేయగలను, కానీ ట్రీట్మెంట్ మీకు డాక్టర్ మాత్రమే ఇవ్వగలరు. మీకు జ్వరం ఉందని మాత్రం నాకు అర్థమైంది, అది ఎలాంటి జ్వరమో తెలియదు కదా, దానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో నాకు తెలియదు కదా, కావున మీరు మంచి డాక్టర్ని సంప్రదించండి అని మనం సలహా ఇస్తాం. లేదా మంచి డాక్టర్ వద్దకు మనమే వాళ్ళని తీసుకొని కూడా వెళ్ళవచ్చు. అలాగనే మరి మన వద్దకు వచ్చినారు అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము మెడిసిన్ ఇవ్వలేము కదా, ఇచ్చి వాళ్ళని ఇబ్బందికి గురి చేయలేము. వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తే తర్వాత మనము ఇబ్బందుల పాలు కాలేము. అదేవిధంగా దృష్టిలో పవిత్రత ఉన్నప్పుడు ఎదుటి వారిలో చెడు గుణాలు మనకు కనిపించిన, వ్యవస్థలో చెడు లోపాలు మనకు కనిపించిన, వాటిని సరిదిద్దే శక్తి మనకు లేనప్పుడు వాటిని మనం టచ్ చేయరాదు. దాన్ని సరిదిద్దటానికి ఎవరున్నారో వారికి మనము సహకరించాలి. నాది కాదు కదా అని మనం వదిలివేయటం కూడా సరికాదు. నేను చేయలేను కదా, నేను డాక్టర్ని కాదు కాబట్టి నువ్వు ఎక్కడైనా వెళ్ళిపో అని మనం వదిలేయటం కూడా సరికాదు. ఏం చేసాం మనము? ఆ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ అయితే చేయగలిగాము. ఫస్ట్ ఎయిడ్ చేశాక మంచి డాక్టర్ని పరిచయం చేయగలము, వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళగలము, డాక్టర్ చెప్పినట్లుగా వాళ్ళకి పరిచర్యలు కూడా చేయగలము, వాళ్ళ జ్వరం త్వరగా తగ్గటానికి మనం సేవలు కూడా చేయగలము. వ్యవస్థలో ఉన్న లోపాలను పూర్తిగా తొలగించటానికి ఎవరైతే కర్తవ్యం చేస్తున్నారో వారికి మనం సహకరించటం, పూర్తి మానసికంగా కావచ్చు, లేదా శారీరకంగా కావచ్చు, ధన రూపేణ కావచ్చు, కర్మల రూపేణ కావచ్చు, ఏ విధంగానైనా మనం సహకరించటం. నాకు అందరిలో చెడు గుణాలు కనిపిస్తున్నాయి కదా అని మనము వేలు పెట్టి దాన్ని తీయడానికి మొదలు పెడితే అది మనకు ఇబ్బంది కలిగించవచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోవటాన్ని దృష్టిలో పవిత్రత అని అంటారు. దృష్టిలో పవిత్రత లేకపోతే ఏమవుతుంది? కనిపిస్తున్న ప్రతి దాంట్లోనూ మనం వేలు పెట్టి మన వేలును అందులో ఇరికించుకొని మనమే బాధపడతాము. దీన్ని దృష్టిలో పవిత్రత అంటున్నాము. పవిత్రత అంటే అర్థం ఆంతరికం నుండి శుద్ధత. ఆంతరికమైన శుద్ధత ఉన్నప్పుడు దృశ్యం ఏదైనా కానీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపించటం కాకుండా దాన్ని పరిష్కరించే విధానం కూడా మనకు అర్థమవుతుంది. యథార్థ భావన తెలిస్తేనే పరిష్కరించే విధానం కూడా తెలుస్తుంది. ఇంకొకటి, దృష్టిలో పవిత్రతను కలిగి ఉండటానికి పరమాత్మని స్మృతి చాలా చాలా అవసరం. ఎప్పుడు మనం భగవంతుని స్మృతిలో ఉంటాము. భగవంతుని స్మృతి అంటే అర్థం ఏంటి? భగవంతుడు చెప్పిన మహావాక్యాలు లేదా ఆ మార్గం యొక్క కాన్షియస్లో మనం ఉండటం, ఆ స్పృహలో ఉంటూ మనం నడుచుకోవటం. భగవంతుడు సూచించిన మార్గము, ధర్మ మార్గము, శ్రీమత మార్గము, ఆ కాన్షియస్ని మనం కలిగి ఉంటూ ఆ స్పృహలో ఉంటూ మనం నడుచుకోవటం వలన మన దృష్టిలో మనం పవిత్రతను సాధించవచ్చు. మాటలలో మధురతను మనం సాధించడానికి 3 సూక్తులు తెలుసుకున్నాం కదా. అలాగే దృష్టిలో పవిత్రతను సాధించటానికి కూడా మనం గుర్తుంచుకోవాలి, నేను చూసిన వెంటనే దేనిని నమ్మకూడదు. ఈ కళ్ళతో ఏదైతే చూశానో అవంతా నిజం కాదు. మనకు భగవంతుడు చూడటము అనే ఒక పనికి 2 కళ్ళనిచ్చారు కదా. ఈ 2 కళ్ళు మన ముఖంలోనే కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఏ దృశ్యాన్నైనా నువ్వు 2 మార్లు చూడు అంటే 2 మార్లు మనం చూడలేం కదా, అంటే 2 కోణాల నుండి చూడు. దాని ఆంతరిక భావం కూడా, దాని అంతరార్థం అర్థమవుతుంది. 2 కోణాల నుంచి చూడాలి ఏ ఒక్క దృశ్యాన్నైనా. తర్వాత భగవంతుడు మనకు భృకుటిలో జ్ఞానం అనే నేత్రాన్ని ఇచ్చాడు అంటారు. బుద్ధి అనే నేత్రం ఒకటి ఉంది కదా, కనిపిస్తున్నవి కళ్ళు 2. అంటే ఈ 2 కళ్ళు దేనికి గుర్తు?
ఏ విషయాన్నైనా రెండు కోణాల నుండి చూడాలి, ఒకవైపు నుండి చూడకూడదు, రెండు వైపుల నుండి చూసి ఆలోచన చేయాలి. ఇక వెంటనే మళ్ళీ కూడా డెసిషన్లోకి రాకూడదు. బుద్ధి అనే నేత్రం ఇచ్చాడు భగవంతుడు మనకు. ఈ బుద్ధి అంటే జ్ఞానం అనే నేత్రం ద్వారా ఆంతరిక విషయాన్ని కూడా గమనించు. ఒక దృశ్యాన్ని బయట నుండి రెండు కోణాల్లో చూసాము, దాన్ని అంతర్దృష్టితో కూడా మళ్ళీ చూడాలి. అంతర్దృష్టితో చూసినప్పుడే ఆ దృశ్యం తాలూకు విషయము ఉద్దేశం మనకు చక్కగా అర్థమవుతుంది. యథార్థ భావం అర్థమవుతుంది, దాని యథార్థ భావం అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పవిత్రతను సాధించటం అని అంటారు. కావున ఈ రెండు కళ్ళు అంటే రెండు కోణాల నుండి ఆలోచన చేయాలి, ఒక దృశ్యాన్ని చూడాలి, ఏదైనా ఒక పరిస్థితిని రెండు కోణాల్లో నుంచి చూడాలి. అలాగే మన అంతర్నేత్రంతో దాని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఒక విషయం గురించి ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు మాత్రమే ఏ దృశ్యం కూడా మనల్ని మోసగించకుండా వీలు పడుతుంది. దృష్టిలో పవిత్రతను సాధించడానికి ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకొని ఉండాలి. ఈరోజు మనం దృష్టిలో పవిత్రత అంటే ఏంటో తెలుసుకున్నాం. పవిత్రత అంటే బాహ్యానే కాదు, దానికి రెండు వైపుల నుంచి చూడాలి, అదేవిధంగా దాని ఆంతరిక భావం ఏంటో తెలుసుకోవాలి. దీన్ని యథార్థంగా పవిత్రత అని అంటారు. ఇంత చక్కని విషయాన్ని అర్థం చేయించిన అక్కయ్య గారికి ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్ని సంప్రదించండి. ఈ విషయాన్ని ఇక్కడే ముగిస్తూ మరొక విషయంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.